హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు దోసపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. అలానే దోశలు కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల బియ్యం వేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వీటికి సరిపడా నీళ్లు వేసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటలు నానిన తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగనే మనం నానబెట్టిన రైస్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని వాటిని కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1 కప్పు అన్నాన్ని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఒక నైట్ తర్వాత ఇలా పిండి పులిసి ఉంటుంది. దీన్ని మనకు కావలసినంత ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న వాటర్ అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశ తవాని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక గరిటెడు పిండి వేసి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా దోశ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దోశ కొంచెం వేగిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ రాగానే ఇప్పుడు దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు మసాలాని ఇలా మధ్యలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అంతే, ఎంతో రుచికరమైనటువంటి దోశ, మసాలా దోశ రెడీ. ఈ ఆలూ ఫ్రై రెసిపీ మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పోలమ్స్ కిచెన్.